ఏంద్రా మహేష్ బాబు లాగా తయారవుతుండవు? ఆఫీస్కి నాన్నా. రే నువ్వు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కదరా, వెయిటర్ పని. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా ఈ వెయిటర్ కోసం వెయిట్ చేయాల్సిందే. మేడం హోలీ షిట్, ఇది టేస్టే లేదు. సార్ వాట్ హ్యాపెన్ సార్? అసలు ఇందులో టేస్టే లేదు. టేస్ట్ లేదా? 1 minute సార్, ఇప్పుడే తీసుకో. ఎవడన్నా ఎక్స్ట్రా చేస్తుండు? నా ఫ్రెండే లేరా. ఓ ముందు నా దగ్గర అప్పులు తీసుకునేవాడు, ఇప్పుడు టిప్పిస్తానంటున్నాడు. అబ్బో. ఆ బిల్ ఎంత చూసుకో. ఎంత అయింది? ఓ ఇంతేనా? ఆగు తిప్పుతూ వేస్తా. ఏంద్రా మహేష్ బాబు లాగా తయారవుతుండవు? ఆఫీస్కి నాన్నా. రే నువ్వు చేసే సాఫ్ట్వేర్ ఉద్యోగం కదరా, వెయిటర్ పని. ఎంత పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం అయినా ఈ వెయిటర్ కోసం వెయిట్ చేయాల్సిందే. మరి ఈ అవతారం ఎందుకో? మనిషి అన్నాక ఏదో ఒక పని చేస్తూనే ఉండాలన్నా. ఒక సాఫ్ట్వేర్ గా, ఒక వెయిటర్ గా, ఒక చైన్లు కొట్టేవాళ్ళలాగా, పిక్ ప్యాకెట్లు కొట్టేవాళ్ళలాగా, దొంగతనాలు చేసేవాళ్ళలాగా నీకిష్టమైన చండాల పనులని చెప్పరా దరిద్రుడా, దరిద్రుడా. అనవసరంగా ఎన్ని గెలికానే. వస్తాను. ఛీ పనికి మాలినేతవా. హాయ్ సార్, వెల్కమ్ టు ఆకులో ఆకలి. హాయ్. మేనేజర్ లేడా? లేట్ సార్, ఇంతకీ మీరే సార్? నేనా? బ్రూస్లీ గ్రేట్ ఫైటరు. నేను ఈ హోటల్కి వెయిటరు. ఓ కొత్తగా వచ్చిన వెయిటర్ మీరేనా? ఐఎమ్ రవి, ది వెయిటర్. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. నాకు డౌట్, ఈ రెస్టారెంట్ పేరేంటి ఆకులో ఆకలి అని? మా రెస్టారెంట్ లో వచ్చే కస్టమర్లకి ఆకులో ఆకలి తీర్చడం మా మెయిన్ మోటో సార్. అది సింబాలిక్ గా అలా పెట్టాం. ఆర్డర్ ప్లీజ్ సార్. 2 బటర్ దోస విత్ అల్లం చట్నీ. సార్ అల్లం లేదు సార్. హోలీ షిట్, అల్లం లేదా? అయినా నాకు కావాల్సింది అల్లం కాదు, అల్లం చట్నీ. అల్లం చట్నీ చేయాలన్నా కూడా అల్లం కావాలి కదా సార్. ఫైన్, మేక్ ఇట్ 2 ఆనియన్ దోస. ఆనియన్ దోశ. ఆనియన్ లేదు సార్. హోలీ షిట్, ఆనియన్ లేకపోవడం ఏంటయ్యా? సార్ మార్కెట్ లో Disgusting ఆనియన్ రేట్ types. ఎక్కువ ఉంది సార్. కేజీ 50 రూపాయలు అంట సార్, అందుకే కొనలేకపోయాం సార్. సర్లే, ఏదో ఒకటి తగలెట్టు. రే సార్కి 2 అట్టు. అట్టు అనలేదు, ఏదో ఒక తగలెట్టు అన్నాను. ఏదో ఒకట్లేండి సార్, నా అట్టులోది. Irritating. ఓకే సార్. సో యా, ఫైనలీ. సార్ మీ అట్టు. మేడం హోలీ షిట్, ఇది టేస్టే లేదు. సార్ వాట్ హ్యాపెన్ సార్? అసలు ఇందులో టేస్టే లేదు. టేస్ట్ లేదా? 1 minute సార్, ఇప్పుడే తీసుకో. నీకు హోలీ షిట్ కదరా, హోలీ సాల్ట్. ఇప్పుడు తెలుస్తుంది నీకు. సార్ హోలీ షిట్, ఇందులో సాల్ట్ ఎక్కువైంది. సాల్టా? మేడం మీకెలా ఉంది మేడం? బానే ఉంది. బానే ఉందా? ఆర్ యు షూర్? మరి నాకేంటి ఇలా ఉంది? సార్ ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ? యా. హోలీ షిట్ సార్, సూపర్ ఉంది సార్. అవునా, మరి నాకేంటి ఇలా? సార్ బహుశా మీరు బ్రష్ చేసి ఉండరు. ఎక్స్క్యూజ్ మీ, నాకు అసలు ఓసిడి ఎక్కువ, నేను ఎందుకు బ్రష్ చేయను? మరి తినండి సార్. తినరా, తిను. హా. ఇది వస్తుందంటే నేను చూసుకుంటా. రేయ్ ఈ కస్టమర్ మాత్రం నాకు వదిలేరా. సరే చూసుకుంటా. చూసుకోపో. నైస్ అంబియన్స్ కదా. యా ఇట్ ఈస్. వీడేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? అంతా మీ దయ మేడం. బేబీ ఆర్డర్ ఎనీథింగ్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ద బిల్. ఓకే. ఈడి పర్సన్ ఇల్లే. ఏంటి? మీరు సాఫ్ట్వేర్ కంపెనీలో CEO కదా? అవును, మీకెలా తెలుసు? దీంతో వచ్చినప్పుడే అనుకున్నా. సార్ ఐఎమ్ వెయిటర్ రవి, ఎక్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నాకు అన్నీ ఎలా తెలిసిపోతాయంటే. ఓకే బేబీ, పన్నీర్ బటర్ మసాలా ఆర్డర్ చేద్దామా? నీ ఇష్టం. సార్ మేడంకి గ్రిల్ చికెన్ అంటే ఇష్టం సార్. నీకెలా తెలుసు?
మిమ్మల్ని లవ్ చేసిన పాపానికి తెలుసుకున్నాంలేండి. వీడు ఓవర్ యాక్షన్. ఓకే, గెట్ 1 గ్రిల్ చికెన్. ఓకే సార్. అన్నా ఎవరన్నా అమ్మాయి? ముందు నేను లవ్ చేసిన అమ్మాయిరా, ఇప్పుడు వాడికి పడింది. మరి నిన్నెందుకు లవ్ చేయలే? నా పర్సుకున్న కన్నాల కంటే వాడి కారుకున్న సున్నాలు ఎక్కువ అంటరా, అందుకని వదిలేసింది. ఏం చేస్తాం? సార్ ఆర్డర్. ఏ రవి, నువ్వా? అవును సార్. వెయిటర్. హ. మీ క్లాస్ టాపర్ శోభన్లా చదువుకుని ఉంటే మంచి ఉద్యోగం చేసేవాడు కదరా. సార్ ఏం జాబ్ చేస్తాడు సార్ వాడు? ఎప్పుడు ఏసీలో ఉంటాడు, నచ్చిన ఫుడ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటాడు, నెలాఖరి జీతం తీసుకుంటాడు. అదిరా లైఫ్ అంటే. హ. సార్ నేను ఏసీలో ఉంటాను, వాడు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోలేము. నాకు ఎప్పుడు పక్కనే ఉంటుంది సార్. నాకు జీతం వస్తుంది, జీతంతో పాటు టిప్పు కూడా వస్తుంది సార్. అదే క్లాస్ టాపర్కి బ్యాక్ బెంచర్కి ఉన్న డిఫరెన్స్. దాన్ని ఎవరు మార్చలేరు సార్, గుర్తుపెట్టుకోండి. ఛా, అనవసరంగా ఇంటికి ఆట తీసుకో ప్లీజ్. చెప్పండి సార్. ఆకులో ఆకలి. ఈ రవిగడ ఎక్కడ ఉండాలి? రవే రవే ఆ? ఈ గొంతు రవి. ఎక్కడో విన్నట్టుందే. రవే రవే ఒరే కిరణ్, నువ్వా? ఇక్కడేం చేస్తున్నావురా? నాకు బిర్యానీ కావాలి. బిర్యానీ? ఇంకేం కావాలి సార్? అంతే. అంతేనా? ఏ డబ్బులు లేవా? ఆ? నా దగ్గర డబ్బులు లేవా? టిప్ ఎంత కావాలి? టిప్పా? ఓహో, అంతుందా సార్ మీ దగ్గర? సరే సార్, బిర్యానీ తీసుకొస్తాను. తీసుకురాపో. ఏంటి ఎంత లేటు? పెట్టు. ఓకే సార్. సార్ బాగా మెక్కండి, వస్తాను. వెళ్ళు. ఎవడన్నా ఎక్స్ట్రా చేస్తుండు? నా ఫ్రెండే లేరా, ఓ ముందు నా దగ్గర అప్పులు తీసుకునేవాడు, ఇప్పుడు టిప్పిస్తానంటున్నాడు. అబ్బో. బిల్. బిల్ ఎంత? చూసుకో. ఎంత అయింది? ఓ ఇంతేనా? ఆ? ఆగు, తిప్పుతూ వేస్తా. పర్స్ ఏంటి సార్ ఎత్తుతున్నారు? పర్స్ కనిపించట్లేదురా. పర్సు కనిపించట్లేదా? ఇందాకేదో టిప్ ఇస్తా అన్నారు. ఇప్పు కాదు కానీ కొంచెం అప్పు ఇవ్వరా, మళ్ళీ ఇచ్చేస్తాను. ఈ పర్సు నీదేనా? ఇది నా పర్సే, నీ దగ్గరికి ఎలాగొచ్చింది? గతం మర్చిపోతుంటే గుర్తు చేద్దాం నేనే తీసా. ఎక్స్ట్రా చేద్దురే. సారీ. వెయిటర్, ఇదేంటి? ఏంట్రా ఎక్కడికి? ఆర్డర్ తీసుకుందామని. నువ్వు ఇంకా చిన్న పిల్లోడిరా, నేను చూసుకుంటా కదా. ఎస్ మేడం, చెప్పండి. ఏమున్నాయి? ఇక్కడ టేబుల్స్, స్పూన్స్, బాటిల్స్, చైర్లు, ఆకులు, అలమలు అన్నీ ఉంటాయి మేడం. చూడ్డానికి కాదు, తినడానికి. తినడానికంటే మీకేం కావాలంటే అది ఉంటుంది మేడం. ఒక దమ్ బిర్యానీ తీసుకురా. ఒక దమ్ బిర్యానీ. ఓకే మేడం. మేడం, ఇక్కడ దమ్ బిర్యానీ కన్నా మొగలై ఫేమస్ మేడం. అంత బాగుంటుందా? చాలా బాగుంటుంది మేడం, మీకన్నా బాగుంటుంది. అయితే ఒకటి తీసుకురా. ఓకే మేడం, షూర్. రే అన్నా, పిల్ల పడిపోయేలాగుంది, నువ్వు వెళ్ళి 2 బిర్యానీలు ఆర్డర్ చేసి ఒక్క బిర్యానీకి మాత్రం బిల్లు. నీ పర్సు కన్నాలు పడ్డం ఖాయమన్నా. ఒరే, ఎన్నో కన్నాలు పెట్టుకున్నాను రా, ఇది పెద్ద లెక్క కాదులే గానీ పిల్ల పడిపోయేలాగుంది, నువ్వు వెళ్ళి. సరే. పర్వాలేదే, పెద్ద హోటలే, చూద్దాం. సార్, అయ్యో, సారీ 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 సార్, సారీ సార్. ఎవరా నీ బెండు తీయిస్తా ఈ పూట. ఓకే బ్రో, Sorry, ఓకే sir. ఓకే. పర్వాలేదంటారేది సార్? ఒక 5,000 చేయిదా సార్? ఈ షూ ఏంటి? బంగారం లాంటి షూ సార్, సర్వనాశనం చేసాడు ఈ ఎదవా. ఈయన ఎప్పుడు వచ్చాడు? ఇట్టాటి పనికి మాలిన ఎదవలను పెట్టుకున్నారేంది సార్ ఈ హోటల్లో? వదిలేద్దాం సార్, ఏదో తెలియజేశాడు. వదిలేయడమా? వదిలేయడమేంది సార్? ఏ మేనేజర్, మేనేజర్ రావయా, ఇటు రావయా రా. సార్ ఏమైంది సార్? ఏంటి ప్రాబ్లం? వీడేనయ్యా పెద్ద ప్రాబ్లం. బంగారం లాంటి షూ 5,000 రూపాయలు సర్వనాశనం చేసి అవతల పడేసిండు. ఆకులు ఆకలి, కడుపులో కేకలు అని హోటల్ పేరు పెట్టుకోవడం కాదు, మంచి వెయిటర్ని పెట్టడం తెలుసుకోండి. తెలిసిందా?
ఏంటయ్యా నువ్వు జాయిన్ అయ్యి ఒక్కరోజు అవ్వలే అప్పుడు సార్. ఏంటి న్యూసెన్స్ 5,000 ఎవరిస్తారు ఎక్కడి నుంచి తీసుకురావాలి 5,000 ఇప్పుడు నేను మీ బాబు ఇస్తాడా ఇప్పుడు 5,000 నిన్ను కాదయ్యా మీ బాబు నానాలే ఈడేంది నా మీద పడ్డాడు సార్ వాళ్ళ నాన్నను మాత్రం ఏమనకండి ఆయన చాలా పెద్ద మనిషి వీడే పనికి మాలినదవా ఏ పని చేతకదు వీడికి నీలాంటి వాళ్ళని పెట్టుకుంటే నా హోటల్ మూసుకోవాల్సిందే దుబాయ్ ఫస్ట్ కాడ నుంచి సార్ అది నాకు కావాల్సింది బాగా కుదిరింది యాదవకి